చాలా సందర్భాల్లో చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. చాలామంది లిక్కర్ కానీ అదేవిధంగా గంజాయి కనెక్ట్ అయిపోయి వాళ్ళు మరి దాని నుంచి బయటికి రాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబాలు రోడ్ల పాలవుతూ ఉన్నాయి. మరి దానికి దూరంగా ఉండే విధంగా మనము యువతను కూడా ప్రోత్సహించే, గ్రామ నాయకులు యువతను కూడా ప్రోత్సహించే విధంగా అన్ని విధాల్లో కూడా వాళ్ళకి సహాయసహకారం అందించాలి. మరి దానికి మనకు మంత్రివర్గ జూపల్లి కృష్ణారావు గారు కూడా ప్రతి విషయం కూడా మనందరికీ కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా ఎక్కడెక్కడ ఏ చిన్న విషయం పొరపాటు చేయాలంటే మాలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ చిన్న పొరపాటు చేసినా సర్దిద్దుకోవాలని చెప్పి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. మరి మనందరం కూడా వారి ఆశయాలను గ్రామాల పొంటి విస్తరించే విధంగా అందరూ కూడా పూర్తిగా స్వేచ్ఛగా బతకాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా మరి ఆయన ఆశయాలకు ముందుండి పనిచేయాలి. అట్లాగే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా మనం 5 ఏళ్ళు కష్టపడ్డాం. మరి కష్టకాలంలో మనము జూపల్లి గారు వెంబడి అధికారం తీసుకెళ్ళడం జరిగింది. మరి అట్లాగే మనం కూడా గ్రామాల పొంటి గ్రామానికి సేవ చేయాలి. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే మరి నాయకులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కావాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడి పనిచేయాలి. కాబట్టి ఒకే వేదిక మీద కొంచెం అందరం కూడా మనం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో పనిచేసి జూపల్లి గారికి మనం గతంలో ఏ విధంగా పెద్దకొత్తపల్లి మండలం అంటే అన్ని మండలాలు కూడా మైనస్ పోతే పెద్దకొత్తపల్లి మండలం ఒకటే లీడ్ ఇవ్వడం జరిగింది. మరి మనం కూడా ఇప్పుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంబేద్కర్